హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను సింపుల్ వేలో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వండరాని వాళ్ళు కూడా ఈజీగా వండుకోవచ్చండి. అంత సింపుల్గా చెప్పబోతున్నాను. ఇక లేట్ చేయకుండా రండి. 1/2 kg మటన్ తీసుకొని వాష్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోవాలండి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి. ఇలా వాష్ చేసేసుకున్నాక ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేసుకొని 3-4 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని బాగా కలిపేసుకొని 15 to 20 మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా కలిపేసుకొని పెట్టుకోవడం వల్ల ముక్కకు అనేది బాగా మసాలా పట్టేసి మంచి ఇంకా గ్రేవీగా బాగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం మనం ఆనియన్స్ కట్ చేసుకుంటాము. నేను ఇక్కడ 4 తీసుకుంటున్నానండి, మీడియం సైజు. అలాగే గరం మసాలా ఐటమ్స్ కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసుకుంటున్నాను. గ్రేవీ అనేది చాలా చిక్కగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గరం మసాలా వేసేసుకోవాలి. అలాగే మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. గుప్పెడు పుదీనాను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా అండి. ఇప్పుడు ఇందులో కూడా పోపులో కూడా 1/2 టీ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. లేకపోతే 1 విజిల్ వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక విజిల్ రావాలండి. అప్పుడే పచ్చి వాసన లేకుండా బాగుంటుంది. లేకపోతే పచ్చి వాసన అనేది వస్తుందండి. 2 టీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కస్తూరి మేతి వేసుకుంటున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని 3 to 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసేసుకొని ఒకసారి కలిపేసుకొని ముక్క ఉడికిందో లేదో కూడా చూసుకుందామండి. ఇప్పుడు ముక్క అనేది బాగా ఉడికిందండి, పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఉడకనిచ్చి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి. రైస్లో కానీ, రోటీలో కానీ, బిర్యానీలో కానీ, రాగి సంగటికైనా కూడా చాలా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ పెట్టండి.